ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చేసానమాట. తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆకలి ఆకలి అంటే ఇంకా ఇంట్లో మొన్న జ్యూస్ చేసుకున్నారు కదా, మిగిలింది మనకి ఒక చిన్న పీస్ ఉందన్నమాట. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. అయితే వీళ్ళు ఏంటంటే ఐస్ క్రీమ్ షేప్లో ఉండేటట్టు నాకు పుచ్చకాయ కావాలన్నారు. నేను ఏం చేసేదానంటే ఒకసారి కట్ చేసి అంటే కట్ చేయలేక బద్ధకంతో ఒక గరిటెతోటి ఇలా తీసి వేసానమాట గిన్నెలోకి. అప్పటి నుంచే మా వాళ్ళు అది ఐస్ క్రీమ్లా ఉంది, ఎప్పుడు చేసినా కూడా అది ఎప్పుడు ముక్కలు పెట్టినా కూడా ఇలాగ ఐస్ క్రీమ్ ముక్కలే కావాలని అంటారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా గరిటెతో తీసేసి పెట్టేయటమే, అంతే, ఇంకేమీ లేదు. చాలా వెరైటీస్ చేయొచ్చండి. ఇదిగో టైలరింగ్ కదా, అస్సలు అవ్వట్లేదు. నాకైతే ఎంత నీరసంగా ఉంటుందో, ఎన్ని జ్యూసులు తాగినా కూడా మనకి నీరసం అయితే తగ్గట్లేదు. పైగా ఇప్పుడు ఊరు వెళ్ళే టైం కదా, మళ్ళీ ఆ టైంలో వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, అందుకనే అన్ని డేస్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట టైలరింగ్ ఛానల్కి. వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కనీసం ఒక అరగంట సేపు అయినా మాట్లాడాలండి. కటింగ్ అరగంట, స్టిచ్చింగ్ అరగంట అన్నమాట, గంట సేపు. అలాగా ఎన్ని రోజులు అక్కడ ఉంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేసి వెళ్ళాలన్నమాట. ఈ రోజంతా గొంతు ఆరిపోయింది వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేసరికి. అన్ని పనులు ఒకే రోజు చేసుకుంటే ఖచ్చితంగా మనం బర్డెన్ అయిపోతుంది అనమాట. అయితే మొన్న అన్నీ బయట తీసి పెట్టుకున్నానండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 అవర్స్కి ఆకలి అన్నారు. ఏం వండాలి చెప్పండి, మీరు ఏది కావాలంటే అదే పెడతానని విసిగించకండి అంటే ఇంకా స్వీట్ పాప్కార్న్ కావాలంట. అంటే పాప్కార్న్లా చేసేసి కొంచెం బెల్లం పాకం వేసేస్తే సరిపోతుంది. అయితే స్టీల్ దాంట్లో చేయొచ్చు కదక్క అని అనకండి, మాడిపోతుందండి స్టీల్ దాంట్లో చేస్తే. అందుకనే స్టీల్ దాంట్లో అయితే చేయలేదు. పాకం పట్టేసి దీంట్లోకి వేసేసి కలిపేస్తే మనకి స్వీట్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం గాలికి పెట్టామంటే చేతికి అంటుకోదు, చక్కగా వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వాళ్ళకి బాగా ఇష్టం స్వీట్ పాప్కార్న్ అంటే. ఇంకా ఇవన్నీ కలిపేసి ఇంకా పక్కన పెట్టేశానండి. ఇంకా బట్టలు, ఉతికిన బట్టలు ఆరేయటాలు అవన్నీ ఏం చూపించలేదు, ఎందుకంటే అవన్నీ కెమెరా పెట్టి షూట్ చేసేసరికి ఇంకా ఓపిక కూడా లేదనమాట. ఎక్కువసేపు మాట్లాడినా కూడా నీరసం వచ్చేస్తుంది కదా. ఈ రోజైతే ఒక 4 వీడియోలు అప్లోడ్ చేశానండి స్టిచ్చింగ్ ఛానల్లో. కటింగ్ ఒకటి, స్టిచ్చింగ్ ఒకటి, కటింగ్ ఒకటి, స్టిచ్చింగ్ ఒకటి. మనకు కటింగ్తో ఆపేను అనుకోండి, మళ్ళీ అడుగుతారు స్టిచ్చింగ్ లేదేంటక్క, స్టిచ్చింగ్ లేదేంటక్క అని. మళ్ళీ స్టిచ్చింగ్ పెట్టేసి కటింగ్ ఆపేను అనుకోండి, కటింగ్ లేదేంటక్క, కటింగ్ లేదక్క అని. ఇంకా ఎందుకు వచ్చిన ఈ గోల అని చెప్పేసి నేను ఏం చేశానంటే కటింగ్, స్టిచ్చింగ్ 2 వీడియోస్ కూడా షూట్ చేసేసి పెట్టేశాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా పాకంలో వేయటం. ఇంకా పిల్లల్ని ట్యూషన్ పంపిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అయితే నేను ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, అప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు తల అడ్డొచ్చేటాలు, జుట్టు అడ్డు రావటాలు, భుజాలు, నా డ్రెస్సు, నాకే ఎంతో విసుగొచ్చింది. అదేంటి ఇలా వచ్చిందేంటి, ఇంత కష్టపడి వీడియో షూట్ చేశాను, ఏం కనిపించట్లేదేంటి సరిగ్గా అనిపించింది. ఇంకా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే అలాగే ఉంటే మన వాళ్ళు ఎవరు చూడరు. అంటే ఇప్పుడు నేను ఎంత బాగా చెప్పినా కూడా కనిపిస్తేనే కదా బాగాని చూసేది వాళ్ళు. సో మళ్ళీ చూడరు వాళ్ళని చెప్పేసి ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ పెడితే బాగుంటుంది కెమెరాని అని. ముందు ఇక్కడ పెట్టాను కదండి, ఇక్కడ పెట్టిన తర్వాత ఒక సిస్టర్ అన్నారనమాట. ఏమన్నారంటే అక్క కొంచెం దూరం అయిపోయింది, కొంచెము పొజిషన్ మార్చమని. అందుకని మార్చేసరికి మొత్తం అడ్డొచ్చేసాను. అప్పుడు ఏం అనిపించలేదు, నేను కెమెరాతో చూసుకుంటూ కటింగ్ చేస్తాను, అప్పుడు ఏం అనిపించలేదు. ఇలా అడ్డొచ్చింది ఏంటి, ఇలాగా మన పైనుంచి ఇప్పుడు నేను మీరు కూర్చున్నారనుకోండి, మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే నుంచుని చూసారనుకోండి, కరెక్ట్గా పొజిషన్ ఉండాలి కదా. ఇప్పుడు నేను నిలబడి అలా పెట్టాను చూసారు కెమెరా, అది కరెక్ట్ పొజిషన్ అనమాట. ఇప్పుడు ఇలాగా అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఎవరు పట్టుకుని ఉంటారు, పైన పట్టుకోరు కదా. ఏం మరి వేరే వాళ్ళు ఎలా చేస్తారు అంటే మనలా కామన్ ఉమెన్ కాదు, ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సెట్ చేసుకుంటారా పైన కెమెరా అనేది పెద్ద డౌట్ నాకు ఎప్పటి నుంచో. నాకైతే ఇంకా ఎటు చూసినా కూడా రాలేదు, మిషన్ మీద పెడితేనే బెస్ట్ అనిపించింది. ఒక సిస్టరే అలా అన్నారు, మిగతా వాళ్ళు ఎవరు అనలేదు. ఇంకా అమ్మాయికి నచ్చకపోయినా మిగతా వాళ్ళకి నచ్చింది కదా అనిపించింది నాకు. తర్వాత ఏమనిపించిందంటే కొంచెం హైట్లో ఉంటే ఏమైనా కనిపిస్తలే, జూమ్ చేసినా కూడా మన ఎడిటింగ్లో పోతుందని. చాలామంది యూట్యూబర్స్ కూడా మన ఛానల్ ఫాలో అవుతారండి. అయితే నాకు స్టాండ్ లింక్ పెట్టండి అక్క అన్నారు. నేను కొనుక్కుని అప్పుడే 3 years దాటిపోయిందండి, అవుట్ ఆఫ్ స్టాక్. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అయితే మా ఫ్రెండ్ అడిగితే షేర్ చేశాను ఇది వరకు. అయితే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయినా కూడా చెప్పలేదన్నమాట, వాళ్ళు వేరేది ఏదో పంపించేశారు, ఏదో పిచ్చిది. మళ్ళీ డబ్బులు రిటర్న్ పెట్టినా కూడా వాళ్ళు అంటే సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు. డబ్బులు కాదు కానీ పాయింట్స్ పంపించారంట మళ్ళీ వేరేది ఏదైనా కొనుక్కోమని. పాపం చాలా నాకే బాధ అనిపించింది. ఇంక అప్పటి నుంచి ఎవరు లింక్ అడిగినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నానండి. ఇస్తారు అక్కడ, కానీ ఇది రాదు, వేరేది ఏదో వస్తుంది. సో నేను ప్రజెంట్ అయితే ఇలా పెట్టానండి, స్టూల్ పెట్టేసి.
స్టూల్ పెట్టేసి నేను ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాను అంటే ఆ వీడియోలో రికార్డ్ అవ్వడానికి. తర్వాత చూసుకున్నాను ఎలా వచ్చింది పొజిషను, జూమ్ చేస్తే వస్తుందా రాదా అని. సో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో నేను చూసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తాను ఆగండి. కనిపిస్తుందా? ఇదిగోండి, బాగానే ఉంది కదా పొజిషను. ఇలా అయితే ఓకే కదా. జూమ్ చేసుకుంటే దగ్గరగా ఏది కావాలంటే అది చూపించవచ్చు. ఇలా జూమ్ చేసాం అనుకోండి మార్కింగ్ వేసే దగ్గర తెలుస్తుంది అనమాట అసలు ఏంటి. ఎంత బాగా షూట్ చేసినా కూడా లైట్ కలర్స్ వస్తే కనిపించదండి, డార్క్ కలర్స్ అయితేనే కనిపిస్తుంది. మన వాళ్ళకేమో లైట్ కలర్స్ వస్తే అది బ్లౌజ్ మంచిదా కాదా, యూస్ఫుల్లా కాదని ఆలోచించారనమాట. ఎంతసేపు చూడడానికి కళ్ళకి బాగుండాలనుకుంటారు. మా స్టిచ్చింగ్ ఛానల్ చాలామంది అంతేనండి, మనకి డార్క్ కలర్ ఉంటేనే చూస్తారు, లైట్ కలర్ బ్లౌజుల మీద మార్కింగ్ వేస్తే చూడరు అనమాట. నాటి ఏంటంటే అన్నీ చూపించాలి, వీడియో అన్నీ కుట్టిన బ్లౌజులని చూపించాలి, ఎవరొకరికి యూజ్ అవుతుందని అనుకుంటాను. అయితే ఏదన్నా ఒక డ్రెస్ కుట్టుకుందామని బయట తీసానండి. అసలు ఎన్ని డ్రెస్సులకి లైనింగ్ తెచ్చుకుని పెట్టుకున్నాను. లైనింగ్ తెచ్చేసుకుంటే ఫాస్ట్గా కుట్టేయచ్చు కదా అని 5-6 డ్రెస్సులు అయితే బయటకు వచ్చినాయండి. నేనైతే షాక్ అయ్యాను, ఏంటి అసలు ఒక్కడు కూడా కుట్టుకోలేదు. నేను ఎన్నో కలలు కన్నాను తెలుసా. ఇల్లు షిఫ్ట్ అయిపోతే కస్టమర్లు కొంచెం తక్కువ అవుతారు, అప్పుడు మనం కుట్టుకుని చక్కగా అన్నీ చూపించవచ్చు మన వాళ్ళకి, ఫ్రాక్లు కానీ. తీరా ఏమైందంటే ఎవరైనా వచ్చి బ్లౌజ్ ఇచ్చారనుకోండి కాదనలేకపోతున్నాను, ఎందుకంటే మన వాళ్ళకి ఆ బ్లౌజ్ యూజ్ అవుతుంది, మన వాళ్ళకి ఆ బ్లౌజ్ కటింగ్ యూజ్ అవుతుంది. అదే సరిపోయింది నాకైతేని. ఆ సరిపోవడంతో బ్లౌజులు అయితే తీసేసుకున్నాను, వచ్చిన వాళ్ళన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా కాళ్ళ దగ్గరికి వచ్చిన దాన్ని తనుకోకూడదు కదా, తీసుకున్నాను. తీరా బయటకు తీస్తే నా బ్లౌజులు కాదు కానీ డ్రెస్సులు ఎన్ని ఉన్నాయో అన్ని లైనింగ్లు తెచ్చిపెట్టుకున్నాను. మ్యాక్సిమం లైనింగ్ తెచ్చుకోకుండా కూడా ఉన్నాయండి. అసలు కుట్టుకుంటానికి టైం కూడా లేదు. కాటన్ కూడా తెచ్చుకున్నాను ఈ మధ్య. ఇదిగోండి, ఇది కట్ పీసెస్ ఎప్పుడో 6 నెలల క్రితం అన్నగారు అమ్మితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా కుట్టుకోలేదండి, అంత వరస్ట్గా ఉందన్నమాట నా లైఫ్ అనేది. ఏంటి ఇంట్లో పనులన్నీ అయిపోతున్నాయండి, పనులన్నీ అయ్యేసరికి సగం ప్రాణం ఎగిరిపోతుంది ఇంకా నీరసంగా. ఇంకా పిల్లలతో వాగి వాళ్ళని స్కూల్కి పంపించేసరికి అయిపోతుందా. ఒక బ్లౌజ్ కుడుతున్నాను, 2 వీడియోస్ పెడుతున్నాను స్టిచ్చింగ్ ఛానల్లో, కటింగ్ ఒకటి స్టిచ్చింగ్ ఒకటి, ఇంకా అయిపోయింది. ఇంకా నీసం వచ్చేసింది, ఇంకేం కుట్టుకుంటాం మనవి. ఈ వచ్చేసి దగ్గర 3 మీటర్లు ఉందండి, పీసెస్ అనమాట. చాలా తక్కువ కాస్ట్, అప్పట్లో తక్కువే తీసుకున్నారు. నాకైతే ఏం గుర్తులేదు కానీ ఎంత తీసుకున్నారో. ఎప్పుడు కట్ పీసెస్ ఉన్నాయని గ్రూప్లో పెడితే వెంటనే నాకు లావెండర్ కలర్ బాగా అయింది కదా. ఇప్పుడు కుట్టుకుందామంటే అసలు అది నాకు టైమే లేదు. మంచిగా కాటన్ ఇప్పుడు మనకి సమ్మర్లో ఎంత బాగుంటుంది, మన ఊరు వెళ్ళినా కూడా మంచి నీట్గా కనిపిస్తాం కదా. నేనైతే కుట్టుకుందాం అనుకుంటున్నానండి, అదే చూసుకుని. అసలు టైం ఉంటుంది లేదో అసలు తెలియట్లేదు. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి మంచి క్లాత్ అనమాట. ఇది క్లాత్ పేరు తెలీదు, మర్చిపోయిన క్లాత్, నేను చెప్తాను ఆగండి. కోటా అంటారు కదా, ఈ మధ్యన బాగా అయింది. అందులో కొంచెం మంచి క్వాలిటీ అనమాట. ఇది పక్కన ఇది కూడా అనుగారి దగ్గర తీసుకున్నాను. ఇది పక్కన కొంచెం కాస్ట్ ఎక్కువేలేండి అది. తర్వాత వచ్చేసి ఇంకా ఉన్నాయి, తీస్తాను ఆగండి బయటికి. అన్నీ మూలన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి నైటీ అనమాట. ఒకప్పుడు ప్యాంటు కుట్టుకుందామని చెప్పేసి క్లాత్ తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకోటి చూపిస్తాను, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు సదిరేసి పెట్టుకున్నాను కదా, కింద ఉన్నట్టున్నాయి అవి. కింద చూపిస్తాను ఆగండి, ఇవన్నీ పెట్టేసి మీకు కింద చూపిస్తాను. కబోర్డ్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చును. ఇన్నున్నాయి అన్నీ బయట పెట్టేసని మా ఆయన అంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నాయండి కొన్ని, ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. అవన్నీ కుట్టుకుని చూపించాలి, లేదంటే సేల్కైనా పెట్టేయాలి. ఇదివరకు కుట్టేసి సేల్కి పెట్టేదాన్ని కదా, వేసుకుని చూపిస్తే చాలామంది ఫీల్ అయ్యారు, మీరు వేసుకోకుండా కుమారి ఏదైనా బొమ్మ కొనుక్కోండి, మీ దగ్గర బొమ్మ ఉంది కదా అని. సో ఇప్పుడు నేనైతే మన దగ్గర అనుగారు పంపించారు కదా, చక్కగా దీనికే పెట్టేసి కుట్టేయటమే. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఇది ఒక బ్లాక్ కలరు. బ్యాడ్ లక్ ఏంటంటే కొంచెం పెద్ద సైజు వచ్చేసింది. యాక్చువల్గా నా సైజు బుక్ చేశారు. ఇదిగోండి చూపిస్తాను ఆగండి. ఇది బ్లాక్ కలర్ ఒకటండి. ఈ బ్లాక్ కలర్ ఒకటి లైనింగ్ తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాను. జార్జెట్టు ఏదో తెగ కుట్టేద్దాము చూపించేద్దామని. ఇది పక్కనే ఉంది. నాకేంటంటే కాటన్ అలవాటు అయిపోయి అదే కన్వీనెంట్గా అనిపిస్తుంది. ఒకప్పుడైతే ఏదైనా పర్లేదు అనుకున్నాను, అందుకు నిన్ను కొనుక్కుని పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే కాటన్ అలవాటు అయిపోయి ఇంకా నేను పాలిస్టర్ కానీ క్రేపులు కానీ ఇష్టపడట్లేదు అనమాట. ఉక్కుపోతుంది బాగా. నాకు మిషన్ మీద ఎంత హాయిగా ఉంటుంది. ఇది కాటన్ అండి, లైనింగ్ తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాను.
కాటన్ సిల్క్తో తెచ్చుకోవాలండి. కాటన్ సిల్క్లో తెచ్చుకుని ఏదో ఒక మోడల్ అయితే పెట్టాలి ఖచ్చితంగా. ఇలాగైతే కాదు, మోడల్ పెడతాను. ఇది అయిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొకటి కాటన్ సిల్క్లో ఒక పావు మీటర్ తెచ్చుకుని నెక్ దగ్గర వేసుకుని చూపిస్తా. ఒక మోడల్ ఉంది నా మైండ్లో. ఇదొకటి, ఈ కట్ పీసెస్ అని మా ఫ్రెండ్ అమ్మితే తీసుకున్నాను, 250 రూపాయలు. దీనికి మళ్ళీ బాడీ పార్ట్కి ఇది వేసుకుంటే బాగుంటుందని ఇది తెచ్చుకున్నాను. అంటే అమ్మితే అమ్మేయచ్చు, లేదంటే ఎవరైనా కొనుక్కుంటే అమ్మేయచ్చు, లేదంటే నేనైనా కుట్టుకోవచ్చు అని. చూడండి, ఇవన్నీ అదే. ఇది తీసి పక్కన పెట్టేస్తాను. ఇది కూడా అంతే. ఇది నెట్ ఉందన్నమాట దానికి. అదే అప్పుడు ఏదో ప్లాన్ వేసుకున్నాను నేను. సేల్కి పెడితే కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఫ్యాబ్రిక్ క్లాతే తీసుకునేటట్టు, లేదంటే స్టిచ్చింగ్కి ఎంతో కొంత తీసుకునేటట్టు చెయ్యాలి. ఫ్యాబ్రిక్ కాస్టే 250 ఉందండి. లైనింగ్ వచ్చేసి 3 మీటర్లైనా ఉండాలి కదా. 3 మీటర్లు అంటే అదొక 150, 250, 150 ఎంత అయింది? 350, 400 అయిపోయింది. అదే 400 షిప్పింగు. నేను ఇంకేం కుట్టుకులకి ఏం వేసుకోవాలి? అలా ఉంటుంది అనమాట. అంటే ఒక సిస్టర్ అడిగారు, మరి ఇంతక్క అని. నా మొహము, నేను అసలు మా స్టిచ్చింగ్ ఛార్జెసే వేసుకోలేదు తల్లి. మామూలుగా ఇంత అయింది, పైన ఖర్చు చెప్పాను, స్టిచ్చింగ్ ఛార్జెస్ వేసుకుంటే ఇంకా అసలు తీసుకోరేమో మీరు అనుకున్నా. కానీ మనది వర్కౌట్ అవ్వదండి. మన ఛానల్ స్టిచ్చింగ్ ఛానల్ కదా, ఎక్కువ ఇలా కుట్టి అమ్మినా కూడా వర్కౌట్ అవ్వదన్నమాట. మీరే కుట్టుండక్క చూపించండి, మేము నేర్చుకున్నాము అంటారు. ఫాలోవర్స్ని బట్టి ఏదైనా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కదా, నేను కుట్టి అమ్ముదాం అనుకుంటున్నాను మీలాగని. కానీ మీకైతే వర్కౌట్ అవుతుందేమో, కానీ నాకు అంత అవ్వదనమాట. అందుకని ఎప్పుడో ఒకసారి అలాగే చేస్తాను. ఇది వచ్చేసి శారీ అండి, ఇది ఒక రెడ్ కలర్ తెచ్చుకున్నాను కుడదామని. మంచి మంచి మోడల్స్ కుట్టుకుంటే యూజ్ అవుతుంది కదా. ఎప్పుడైనా సరే టైలరింగ్ చేసే వాళ్ళకి కుట్టుకుంటానికి బద్ధకం, అది 100% కరెక్ట్. ఎవరు కనిపెట్టారో కానీ అది మాత్రం కరెక్ట్ అండి. బయట కస్టమర్లు నేనైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? మీరు టైలర్స్ అనుకోండి, అంటే నాలాగా మీరు ఒక టైలరింగ్ అంటే ప్యాషన్ అనుకోండి, బయట వాళ్ళకి దయచేసి కుట్టకండి. మీరు కుట్టుకోండి, లేదంటే కుట్టే సంబంధం కానీ బయట వాళ్ళతో పెట్టుకోకండి. ఇంకా ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. చూసారు ఎన్ని ఉన్నాయో. ఈ వీడియో కానీ మా అమ్మ చూసుంటేనా ఇప్పటికి ఫోన్ చేసేస్తుంది, ఏంటి ఆ బట్టలు ఏంటి నువ్వేంటని. అన్నీ కొనేసుకుంటావు. ఇంక మా ఆయన కాబట్టి ఏం పట్టించుకోవట్లేదు, కానీ మా అమ్మ అయితే మామూలుగా కుట్టినా కొడుతుంది. అదొక కాటన్ అండి. ఏదో జీన్స్ మీదకి టాప్ బాగుంటుంది అనుకున్నాను. ఆ జీన్స్ మీద టాప్ కుట్టేలోపు నా ఏజ్ కూడా అయిపోయేటట్టే ఉంది. ఇంకా జీన్స్ వేసుకుని ఏజ్ కూడా దాటిపోతుంది. ఇంకా మా పిల్లలకి 12 ఇయర్స్ 13 ఇయర్స్ వచ్చేసి అంటే బాగోదు కదా. ఇంకా ఈ చిన్నపిల్లలు కాబట్టి ఇంకో లైనింగ్లు అన్నీ బయటపడుతున్నాయి, ఎన్ని ఉన్నాయో. ఇదంతా కూడా ఒక పుట్ట లాంటిదండి. బయటికి తీసామంటే ఇంక అన్నీ బయటపడతాయి అనమాట. కనీసం రోజుకు ఒకటి కుట్టుకుందామని ఎంత ట్రై చేసినా కూడా అస్సలు అవ్వట్లేదు తెలుసా. అంత దారుణంగా ఉంది నా పరిస్థితి. అందుకు నాలాంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదని చెప్తున్నాను. మీరు నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. టైలరింగ్ ప్యాషనా మీకు అయితే ఏం చేస్తారంటే మీ కుట్టుకోండి, లేదంటే కుట్టేసి అమ్మండి, అంతే తప్ప బయట వాళ్ళతో పెట్టుకోకండి. బయట వాళ్ళకి బ్లౌజులు కుట్టడం చేస్తే ఇంకా వాళ్ళతోనే సరిపోదు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతారు. మన స్టిచ్చింగ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసారనుకోండి, కటింగ్లో ఒక్కసారి కాకపోయినా ఇంకోసారైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది నాది గ్యారంటీ. అంత సింపుల్ వేగా అంత ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. ఒక్క బ్లౌజ్ కూడా పాడవదు. ఏమైనా లూజు టైట్లు అవన్నీ అంటారు కమ్మో, కానీ భుజాలు జారవు, ఏమి ఉండదు అనమాట. చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కొన్ని లైనింగ్లు తెచ్చుకోవాలండి. నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, హార్ట్ ఫ్యాబ్రిక్ బ్లూ కలర్ది, దాంతో కుట్టుకుందామని అనుకుంటున్నాను. ఫుల్ టైడ్ అయిపోయాను అనమాట. ఇదొక ఫ్యాబ్రిక్, దీంతో లైనింగ్ మళ్ళీని మంచి క్లాత్ అండి. మీటర్ చెప్తే షాక్ అవుతారు. 150 రూపాయలు, 200, 250 రూపాయలు ఎంతో మీటరు. అంత మంచి క్లాత్ అది. స్మూత్గా ఉంటుంది క్లాత్.
మంచి షైనింగ్ క్లాత్, అదొక లుక్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఎప్పుడు కుట్టాలో తెలియదు, అలా తోసేయటం ఇంకా లోపలికి. కుట్టడాలు ఉండవు, ఏమీ ఉండవు. నా మీద నాకే చిరాకు వస్తుంది తెలుసా ఒక్కొక్కసారి. ఏంటి పరిస్థితి, నాది నేను కుట్టుకుంటే చాలు అనే రేంజ్లోంచి నేను ఇక్కడికి వచ్చాను, కానీ నాయే కుట్టుకోలేకపోతున్నానని. ఇదిగోండి ఎటు కాకుండా వచ్చింది. నేను ఒక పిచ్చి దాన్ని తీసుకునేది ఏదో 3 మీటర్లనే తీసుకోను. అనుగారి దగ్గర 2 ఇవ్వండి, 1 ఇవ్వండి, చూస్తానండి ఎలా ఉందో అని చెప్తాను. తీరా వచ్చిన తర్వాత బాధపడతాను, అయ్యో 2 తీసుకోవాల్సింది. నేను రెడ్ కలర్ తీసుకున్నాను చూసారా, రెడ్ కలరు అదే నేను వేసుకున్న డ్రెస్సు, దాంతోపాటు ఇది తీసుకున్నాను అనమాట. ఎటు కాకుండా 2 మీటర్లు తీసుకున్నాను. 2 మీటర్లో 1 మీటర్ దాంతో కలిపి పంపించారనమాట. ఎటు కాకుండా వచ్చింది ఇది. ఏదైనా ఒక టాపు, షార్ట్ టాప్ కుట్టేసుకోవాలి, లేదంటే బాడీ పార్ట్కి ఒకటి కలుపుకుని ఇంకోటి ఏదైనా కుట్టుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ఏమి చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది. మనం ఏమో లెగ్గిన్లు వేసుకోము కట్స్ ఉంటే, ఓన్లీ అంబ్రెల్లాకే లెగ్గిన్లు వేస్తామండి. మామూలుగా కట్స్ ఉంటే వేయనమాట, నాకు నచ్చదు. అలాంటప్పుడు ఒక 3 మీటర్లు తీసుకుంటే అయిపోతుంది కదా. ఎన్నిసార్లు ఉతికినా బాగుంటాయి వాళ్ళ దగ్గర, అనుగారి దగ్గర ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. కానీ కాస్ట్ ఏంటంటే ఇంక చెప్పిందే, మనకు తెలిసిందే కదా, కాస్ట్ని బట్టే మనకి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయని. దాన్ని బట్టి అనమాట. బయట మనకి 100కు దొరికింది అనుకున్నా, అక్కడ 150కి దొరికిందని దాని తగ్గట్టే ఉంటుంది. నేను వేసుకున్న డ్రెస్ ఎన్నిసార్లు ఉతికానో, మీరు నన్ను చూసే ఉంటారు ఈ డ్రెస్సులో. ఇదొక్కటి 5 మీటర్లు పెట్టి కొన్నానండి బాబోయ్. ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ చూసుకుని ఏది కుట్టుకోవాలో అర్థం కాదు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.